మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓకే, వెళ్ళిన తర్వాత తను అన్నాడు, బాబు మేము మళ్ళీ కూర్చొని ఒక వారం రోజులు టైం ఇవ్వు, మేము వస్తాం మళ్ళీ అని చెప్పి మేము ఇద్దరం కూర్చొని అందులో ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేసాం మొత్తం ఎపిసోడ్స్ కంటే. ఓకే, ఇష్యూస్ అన్నీ ఆయన కూడా అప్పటికి ఒక మంచి సినిమాలు తీశాడు. ఆయన ఆడలేదు పక్కన పెడదాం. సో ఆయన కూడా విన్నాడు అన్నమాట. కొన్ని కూడా ఎక్కువ కూడా లేదండి ఇలా బాగుంటుంది అన్నీ కూడా. సో దాన్ని స్లోగా మెల్లగా ట్రాక్ ఎక్కించి అక్కడి నుంచి నేను కూడా చెప్పాను, సార్ నేను ఇన్వాల్వ్ అవుతాను గట్టిగా, స్టోరీలో కూడా గట్టిగా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పాను. అక్కడి నుంచి ఆ సినిమా జరిగింది. అయితే ఒక్కడికి సంబంధించి ఒక చిన్న డౌట్, ఆ కొండారెడ్డి బుర్జు దగ్గర ప్రకాష్ రాజ్ గారిని కొట్టే షాటు సినిమా ఓపెనింగ్లోనే ఉండాలి యాక్చువల్గా, అయితే తర్వాత స్క్రీన్ ప్లేలో భాగంగా దాన్ని మార్చేశారు, నిజమేనా ఇది? నేను కథ విన్నప్పుడే చెప్పానండి, మీరు వేరే స్క్రీన్ ప్లే అనుకున్నారు, నేను అడిగింది అది యాక్చువల్గా బాగోదండి అంటే. ఆయన అన్నాడు, సార్ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది, ఇది తీస్తాను అది తీస్తాను అన్నాడు. సార్ తీయండి మీ ఇష్టం అన్నాను. ఎందుకంటే వై షుడ్ వి అంటే పొద్దు సినిమా చూస్తున్నారు చెప్పచ్చు కదా. కరెక్ట్. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఈ చాలా ఎక్కువ ఖర్చు అయింది, లేకపోతే ఇంకోటి తర్వాత ఆయన గుణశేఖర్ గారు కూడా ఇంకా ఎక్కువ అయ్యేది. ఆయన పెట్టిన ఎఫర్ట్ మామూలుగా అయితే హెవీర్ అయిపోతుంది సినిమా. అంటే ఎంత అవుతుందో ఎప్పుడెప్పుడు అవుతుందో తెలీదు. చాలా గ్రిప్గా చాలా ఆన్ టైం తీశారు, కరెక్ట్గా అనుకున్న బడ్జెట్ తీశారు ఆయన. దాని తర్వాత మళ్ళీ రష్ చూపించినప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేశాను, సార్ అప్పుడు నేను చెప్తానో అదే మాటకి స్టిక్ అనే ఉంటున్నాను నేను, వర్కౌట్ అవుతుంది సార్ ఇది ఇంటర్నేషనల్ సినిమా సార్, అలా కాదు సార్ ఇలా కాదు సార్ అంటే. తర్వాత ఓ పని చేయండి సార్, మీకు నాకు ఇష్టలు మన పరుచూరు బ్రదర్స్ వాళ్ళు పెట్టి కూర్చోబెడదాం. ఆ తర్వాత గుణశేఖర్ గారు పాపం ఆయన ఏకీభవించారు, లేదండి మీరు అందరూ చెప్పింది కరెక్ట్, మనం ఇలాగే వెళ్దామండి, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, ఇది ఏంటంటే మహేష్ బాబు కెరీర్ ముఖ్యం, నా కెరీర్ ముఖ్యం, మీ కెరీర్ ముఖ్యం, ఇంత బడ్జెట్ అయిపోయింది, నేను ఇట్లాగే వెళ్దామండి మనం అని చెప్పి ఆయన పాప కన్విన్స్ అయ్యారు. ఆయన కన్విన్స్ అయిన తర్వాత ఇది ఏ సినిమా కన్నా ఈ ఫైనల్ ఎడిటింగ్ దగ్గర దెబ్బలాట్లు ఉంటాయండి. అదేదో పర్సనల్ ఇదైతే కాదు. కొన్ని నేను తప్పు చెప్పేవాడిని, నేను కొన్ని తప్పు చెప్పినప్పుడు ఆయన అది కాదు సార్ ఇది బాగుంటుంది అని నన్ను కన్విన్స్ చేసిన రోజులున్నాయి. ఓకే, ఒక ఫైట్ ఉంటుంది ప్రకాష్ రాజ్ గారికి హీరోకి మధ్యలో ఫైట్ ఉంటుంది. అది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలా కత్తి పెట్టి గొబ్బెమ్మ అనే సీన్ ఉంటుంది, పెద్ద ఫైట్ అండి యాక్చువల్గా. నేను చెప్పాను, సార్ గుణ గారు ఇది కరెక్ట్ కాదు గుణ, క్లైమాక్స్లోనే ఫైట్ ఉండాలి ఇద్దరికి, మధ్యలో ఫైట్ అయిపోయింది సినిమా, నేను ఇలా ప్లాన్ చేశాను సార్ అలా ప్లాన్ చేశాను అన్నాడు. కానీ ఆయన ఆలోచించాడు, మెల్లగా ఆయన కూడా ఆలోచించాడు, ఎందుకు చెప్తున్నాడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఆలోచించుకొచ్చి చెప్పారు, లేదు సార్ మీరు కరెక్టే అని చెప్పి వెంటనే పరుచూరు వెంకటేశ్వరరావుని పిలిపించి నేను ఒక సీన్ చెప్తాను సార్, ఆయనే చెప్పాడు సార్, నేను చెప్పలేదు. మనం వీ షుడ్ ఏబుల్ టు ఇన్స్పైర్ వన్ మేకర్ సార్. ఫస్ట్ బాగుంది బాగాలేదు చర్చ అంతే కదా, నేను కూడా బాగుంది బాగాలేదు అనేది ఎవరన్నా చెప్తాను కదా నాకు కూడా. అప్పుడు ఆ రోజు ఆయన కత్తిలో పెడతాడండి హీరో, ఆ అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నాడు, వద్దు చంపొద్దు అంటే అలాగే ఎస్కేప్ అయ్యాడని చెప్పాడు ఆయన. క్లాప్స్ కొట్టానండి. అంత పెద్ద ఫైట్ అవసరం లేదు ఇంకా. నేను వెంటనే ఇలా చెప్పాను, సార్ ఎక్స్ట్రాడనరీ ఉంది సార్ అని. అంత మదనలోంచి వచ్చిన సినిమా అండి అది. ఇందులో ఆయన చెప్పారా నేను చెప్పారా నేను కాదన్నానా ఇవన్నీ కాదండి, ఫైనల్గా మూవీ అండి, మూవీ కోసమే పోరాడుతూ ఉండే. సార్ ఒకటి అడుగుతాను చెప్పండి, మనసంతా నువ్వే సినిమా ఎంఎస్ రాజు గారిని చాలా కష్టాల నుంచి బయటపడేసింది. ఆ సినిమాకు డబ్బులు వస్తున్నాయి, తీసుకొని హ్యాపీగా పోయిన ఆస్తులను పోయిన డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఆ సినిమా డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పటి వరకు అంత మార్కెట్ లేని మహేష్ బాబు మీద నాకు తెలిసి ఇంకో 5-6 కోట్లు ఎక్స్ట్రా పెట్టేశారు. ఎందుకు అంత ధైర్యం? 5-6 కోట్లు ఎక్కువ పెట్టారండి. ఒరిజినల్గా అంతకుముందు అయిన దానికంటే 5-6 కోట్లు అదే అయింది. ప్లస్ ఆ సినిమాకి నాకు వచ్చిన డబ్బులన్నీ అంత పెట్టాను, తర్వాత డబ్బులు వెనక్కి వచ్చిన తర్వాత ఒక 30% ఆఫ్ ద మనీ దేవిపుత్రుడులో పోయిన బయర్స్ అందరికి ఇచ్చాను, మళ్ళీ బ్యాక్ చేశారు. చాలామంది అడుగుతారు ఇప్పటికీ, అది ఎందుకు ఇచ్చారు ఎన్ఆర్ఐ కదా ఎందుకు ఇచ్చారు వెనక్కి, అది ఇప్పుడు పెడితే కొన్ని 100 కోట్లు ఆస్తయ్యేది కదా. కరెక్ట్. నా మనసు ఒప్పి నేను ఇంకో సినిమా చేయలేను. వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఎంత వెనక్కి ఇస్తున్నారు అనేది నేను అడగను, వాళ్ళు పోయినప్పుడు ఎంత పోయిందని అడుగుతాను.
రాజుగారు చెయ్యది. ఏం చెయ్యో ఎవరో చెప్పిన మాట ఉంటే మేబీ ఇంకా డబ్బు ఎక్కువ ఉండేదేమో అనేది ఎప్పుడు నాకు మాత్రం అనిపించలేదు. నేను అనుకుంది చేశాను అంతే. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా ఒక్కడు తరువాత త్రివిక్రమ్ గారితో మహేష్ బాబుతో కలిసి ఇంకో సినిమా మీరు చేయాలి, చాలా ప్లాన్స్ కూడా జరిగిపోయినాయి, బట్ ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది? అది ఎందుకు ఆగిందండి, అది ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అంటే అలాంటి ఆయన నా సినిమా నా బ్యానర్లో డైరెక్ట్ చేస్తున్నారంటే అది షుడ్ సే బిగ్ క్రెడిబిలిటీ ఫర్ మీ, వెరీ బిగ్ క్రెడిబిలిటీ. నేను ఎక్కడో ఏదో వర్కౌట్ కాలేదు, అంటే ఏదో స్టోరీ వైజో లేకపోతే ఇంకోటో అదేదో నేను వరుసగా సినిమాలు ఇట్లు ఇస్తున్నాను అనే ఉద్దేశం కూడా కాదు. ఎక్కడో ఏదో సమ్వేర్ ఎక్కడో వర్కౌట్ కాలేదు సార్. అది ఇప్పటికే నేను చాలా ఫీల్ అవుతుంటాను. నేను మళ్ళీ మహేష్ బాబుతో చేయలేకపోయాను. ఆ పాప అతను ఏదో విధంగా ఇంకో డైరెక్టర్ని పెట్టి చేద్దాం అని పెద్ద డైరెక్టర్ ఒకళ్ళు చెప్పి చేద్దాం, నాకు ఈజీ అయ్యేది కదా. అవునవును, నేను ఎక్కువ ఆలోచించట్లేదు, ఆయన ఆలోచిస్తాడు కదా. అవును, ఏదైనా ఉంటే బాగుంది బాగాలేదని చెప్తాం అంతే. ఏదో ఎక్కడో సమ్వేర్ అండి, అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా కాదు అది. అంటే యాక్చువల్గా నేను ఆ హీరోతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇలాంటి అడగను, కానీ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను ఒక సీరియస్ ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు చాలా చెట్లకి పాదు దవ్వారు, ఎరువేశారు, నీళ్లు పోసారు, ఫ్రూట్స్ వచ్చే టయానికి ఆ ఫ్రూట్స్ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇదే ఎంఎస్ రాజు గారు ప్రభాస్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? మహేష్ బాబుకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి టైంలో ఒక సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఆ ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించరు. మీరు ఒకరిని వెళ్ళి సినిమా అడగరు, కష్టమంతా మీరు తీసుకుంటున్నారు, సుఖంలో మొత్తం వాటా అడగట్లేదు. వాళ్ళు సుఖం ఎందుకు వద్దండి, సుఖపడే సమయం. వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు రాత్రి పగలు, ఎంతమందికి వాళ్ళు దే ఆర్ గివింగ్ యూనో టోటల్ వర్క్, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ వల్ల. నేను అడిగేది కూడా అదే, ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మీరు సుఖపడవచ్చు కదా అంటున్నాను. ట్రావెల్ అలా ఉండదండి నాకు. అదే అది లేదు, ఎందుకు లేదు? ముందే పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ సినిమాని పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, సూపర్ స్టార్ పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ టైంలో అంటే ఇయర్ సబ్జెక్టు మ్యాటర్ మార్చుకున్నావు, ఓకే. ఆ ఇయర్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది, లక్ష్మీనరసింహ సంథింగ్ అనుకుంటాను, చిరంజీవి గారి సినిమా ఉంది, వర్షం. అప్పటికి ప్రభాస్ మార్కెట్ ప్రకారం చాలా చిన్నది. ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అది అడిగి కూడా మెల్లగా చెప్పాడు. మరి నేను ఎక్కడ తిడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి ఎందుకు మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలని కాదండి, అది ఏం జరిగిందో చెప్పాను. మీ జర్నీ కదా సార్, జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు, ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, ఎవరు బాధపడరు, అందరూ ఎదురుకుండా అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి, నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపును నువ్వు కరెక్టేనా అని అడిగావు, నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజుని ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం, అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్, మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్, అవి తెలియాలని